ఇప్పుడు నిన్న మనం చూసామండి వికారాబాద్ జిల్లా అదే దుగ్గ్యాల గాని లగచర్ల గాని పోలిపల్లి గ్రామాల్లో మరి రైతులు ఏ విధంగా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ రైతు ముసుగులో ఉన్నటువంటి టీఆర్ఎస్ గుండాలు చేసిన కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. నాకు ఒక ఫోటో కూడా సేకరించారు మేడం, మీరు దయచేసి దీన్ని చూపించండి. ఎందుకంటే ఇవాళ బొమ్మ రామూర్తి గారు ఏమంటారంటే దీన్ని ఇది రైతులు చేసింది అంటారు. ఆయన ఎవరు చేశారో నేను చూపిస్తా, దయచేసి దీన్ని మీరు విజువల్స్ క్లోజ్అప్ లో చూపించండి. దీన్ని ఇది చూడండి. ఈయన ఈ వ్యక్తి కేటీఆర్ గారితో ఉన్నది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కేటీఆర్ గారితో చాలా స్పష్టంగా ఉన్నాడు. ఈయన మగవాణి కేటీఆర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ దినపత్రికలో స్పష్టంగా చూసాం. యాక్చువల్ గా నేను జరిగింది ఏంటంటే మాకు సమాచారం ఉంది పూర్తిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అది మీటింగ్ పెట్టిందేమో దుద్యాలలో. దీన్ని కావాలనే మగవాణి సురేష్ అనే వ్యక్తి చాలా మీడియాలో కూడా చూసాం మనం, తీసుకెళ్లి 5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నగచర్ల గ్రామం తీసుకెళ్లి ఇమీడియట్ గా కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గాని, అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారు, మరి కాడా చైర్మన్ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి గారిని, మరి అదేవిధంగా సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారిని కూడా వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగా అక్కడ తీసుకెళ్లారు. చాలా స్పష్టంగా చెప్తున్నాను, అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఎక్కడో జరుగుతున్న అక్కడికక్కడ వస్తే రైతులు దాడి చేయలేదు, ఎందుకంటే వేరే చోట జరిగేతున్న దాన్ని కావాలని తీసుకెళ్లారు. ఇది చాలా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. సురేష్ అనే వ్యక్తి, మగవాని సురేష్ అనే వ్యక్తి ఇలా మీడియాలో చూసిన ఇట్లా చేతులు కట్టుకొని కేటీఆర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు. చాలా స్పష్టంగా మీకు విజువల్ చూపించాను ఫోటో నేను. ఇది కావాలనే రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో ఆయన కొడంగల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో కావాలనే ఈయన దగ్గర కూడా వ్యతిరేకత ఉంది. ఇవాళ సంవత్సరం వారోత్సవాలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది. దీనికి కళ్లలో నిప్పులు పోసుకొని బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. ఎట్లా మేము ఇన్ని అప్పుల పాలు చేసినా కూడా దీన్ని ఎట్లా కవర్ చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఎట్లయినా మనం దీన్ని బదనం చేయాలి. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొదలు పెట్టాలి. అక్కడ రైతులు ఏమన్నారంటే ఫార్మా సిటీ వద్దంటే హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కోసం 10 కష్టాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ దాదాపు ఈ కొడంగల్ ఏరియాలో 1150 ఎకరాలు సేకరించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఫార్మ్ అవుతుందంటే కూడా ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ గా చేస్తారని కూడా చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఉంది. ఇలా ఫస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ మొదలు పెడతామని కూడా చెప్పారు వాళ్ళు క్లియర్ గా. దానికి ఏదైతే లగచర్ల గ్రామస్తులు కొంతమందిని ఉసిగొలిపి వాళ్ళ రైతులను స్పాన్సర్ రైతులను కొంతమందిని ఉసిగొలి పాలరించి గొడవ చేశారు. ఒక కలెక్టర్ అంటే ఏంటంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఆయన ఒక కలెక్టర్ మీద దాడి చేస్తారని ఇదే విధంగా ఉంటది మళ్ళీ భవిష్యత్తులో అని చెప్పేసి బొమ్మెర రామూర్తి గారు చెప్తున్నారు. బొమ్మెర రామూర్తి గారు కూడా లాయరు, నేను కూడా లాయర్. మరి అంటే మనం ఒక లా సిటిజన్ అయి ఉండి మనం అలా చెప్పొచ్చా? రైతులు సురేష్ ఎవరండి? సురేష్ నేను ఫోటో చూపించాను మీకు క్లియర్ గా. సురేష్ రైత ఎక్కడ కేటీఆర్ గారితో ఏ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నారు ఆయన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. అంటే అధికారుల్ని మనం అడగొచ్చు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది, మనం నిరసన తెలియజేయొచ్చు, ప్రొటెస్ట్ చేయొచ్చు, చెప్పాలా. ఓకే, మీరు ఏమన్నారు ఇప్పుడు వద్దన్నారు, ఇక్కడ ఫార్మాసిటీ వద్దంటే దానికి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పారు కదా. ఇన్ని గ్రామాల 1150 ఎకరాలంటే మరి ఇవాళ ఇంతకు ముందు చెప్పారు శంకరరావు రవికుమార్ గారు బీజేపీ వారు ఏమని చెప్పారంటే ఆ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఫార్మాసిటీ కొన్ని వేల ఎకరాలు తీసుకున్నారు. మనం చూసాం హైదరాబాద్ చుట్టూ ఆ ఏరియాలో. ఇప్పుడు డెవలప్మెంట్ అన్నప్పుడు కొంత పోతుంది, కొంత వస్తుంది. వాళ్ళకు నష్టం. నేను ఒక లాయర్ గా హైదరాబాద్ సూర్యాపేట హైవే కేసులు కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే నష్టపరిహారం జరిగినప్పుడు ప్రభుత్వం కొంత ఇస్తుంది 13 యాక్ట్ ప్రకారం. సరిపోయినప్పుడు మనం కోర్టులో ప్రొటెక్ట్ చేసి చేసుకుంటాము. మా భూములు కూడా పోయినాయి అక్కడ మరి అట్లా నేషనల్ హైవే సూర్యాపేట ఏరియాలో. అట్లా మనం ఏంటంటే చట్టం రాజ్యాంగం కల్పించినప్పుడు ఒక డెవలప్మెంట్ కావాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పేయాలి. వాళ్ళు అడగొచ్చు, బరాబర్ అడగొచ్చు. కలెక్టర్ గారికి ఆ పవర్ ఉంది కాబట్టి అడగొచ్చు. అమౌంట్ అనౌన్స్మెంట్ ఏమైనా అడగొచ్చు, లేకపోతే కాడా చైర్మన్ గా అడగొచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ అడగడం కంటే ముందు వాళ్ళు పిలుచుకొచ్చి చూడండి 5 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు పిలుచుకొచ్చి ఇమీడియట్ గా సురేష్ అనే వ్యక్తి దాడి చేయించడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక న్యాయవాది కూడా నేను సంఘటన ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే చాలా లైఫ్ ఉన్నది. ఇవాళ తొందరపడితే ఇలా బీఆర్ఎస్ అనుకుంటున్నాం కానీ చాలా తప్పు ఇది. ఇవాళ ఇట్లాంటి ఎంకరేజ్ చేసి చుట్టూ తిరిగి మళ్ళీ భూమి గుండ్రంగా ఉందన్నట్టుగా మీ దగ్గర కూడా వస్తుంది. మరి బ్రదర్స్ మీరు మర్చిపోవద్దు. ఇలా ప్రజల్ని కానీ రైతుల ముసుగులో పెట్టి వాళ్ళని రెచ్చగొట్టద్దు దయచేసి. ఇది చాలా ఉంది, ఇంతటితో అయిపోయేది కాదు ఇది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అనివార్యం. వాళ్ళు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో స్పెషల్ ఎకనామికల్ జోన్లు వచ్చినాయి, ఇప్పుడు ప్రత్యేక కారిడార్లు వస్తున్నాయి, ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. ఎక్కడైనా జరుగుతాయి డెవలప్మెంట్ అనేది. రోడ్ల నేషనల్ హైవేకి ఖమ్మం టు సూర్యాపేట మా దగ్గర తీసుకుంటూ కొన్ని 100,000 ఎకరాలు కూడా పోయినాయి. నేషనల్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టులు తీసుకుంటున్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు గుంజుకున్నారు. భూములు ఏందని మనం చూడలేదా? మనకు తెలియదా? మల్లన్న సాగర్ ప్రాజెక్టులో కనీసం కోనరాం సార్ అడిగినా కూడా వాళ్ళకి మనం కనీసం ఇవ్వాల్సినటువంటి మినిమం కూడా వాళ్ళకి ఏమీ లేదండి. ఖర్చులు కూడా వాళ్ళని ఇంతవరకు పక్కన ఇసిరేసి గొడవ చేశారు. కానీ కాంగ్రెస్ ఎక్కడ చేసిందో మీరు చూడండి. చాలా లీగల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు. వీని కలెక్టర్ గారు ప్రదీప్ జైన్ గారు గతంలో కూడా ఒకసారి వచ్చారు. లాస్ట్ మంత్ 25th కూడా వచ్చినప్పుడు కూడా గొడవ చేయాలని చూశారు. చాలా సమయం పాటించి కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఇలా పోలీసులు ఒక 3 డిఎస్పీలు ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే మనం చాలా ఎంత ప్రాణం ఇదంతా.
బిహైండ్ ఫ్యాక్ట్ ఎంత ఇంటెన్షన్ తోటి చేసింది తప్ప వేరే ఏం లేదు. ఇది రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత కాదు. జీ తెలుగు న్యూస్ ప్రజానికని చాలా స్పష్టంగా చెప్తున్నాను. మా దగ్గర కూడా పూర్తి ఆధారం ఏం జరిగిందో నాకు కూడా సమాచారం వచ్చింది. దీని మీద కలెక్టర్ గారు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఎస్ స్టేట్ లెవెల్ ఇష్యూ అయింది కాబట్టి శాంతకుమార్ గారు కూడా అక్కడ ఆర్డర్స్ ఇచ్చారు. డీజీ లెవెల్ జరుగుతుంది ఎంక్వైరీ. ఇది రైతులు చేశారా, రైతుల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలు చేశారని కూడా ఖచ్చితంగా నిరుద్దేశం. మనకున్నటువంటి ప్రేమాపేసి ప్రాథమిక సమాచారం ప్రకారం సురేష్ అనే వ్యక్తితోటి ఖచ్చితంగా కేటీఆర్ గారితో మాట్లాడుతున్నారు. ఇవాళ మన పత్రికల్లో చూసాము, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా చూసాము. మరి ఇవాళ ఇది అందరూ కూడా జీ తెలుగు న్యూస్ ప్రజానికం మనం చాలా అడ్డుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఖచ్చితంగా రైతుల బరాబర్ రైతుల పక్షాలు ఉంటాం. మేము గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళ అధికారులు, వాళ్ళు ఆఫీసర్లు, వాళ్ళు మనం గౌరవించాలి. కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు ఎవరైనా కావచ్చు, వాళ్ళు గౌరవించాలి. మీ సమస్యలు సామరస్యంగా చెప్పుకోవాలి. అంతేగాని మళ్ళీ వస్తే కొడతారంటే ఏంటంటే కొట్టడం ఎట్లా కొడతారండి? మా భూములు కూడా పోయిన లాయర్ గా చెప్తున్నాను నేను, నాది కూడా పోయింది ఎట్లంటే నాకు చదువుకోకుండా కోర్టులు వేసుకుంటాం. మనం అంతవరకు లీగల్ గా ఉండాలి. దయచేసి ఇట్లాంటి పద్ధతి కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా తప్పుడు సలహా ఇవ్వకండి. బీజేపీ వాళ్ళు కూడా ఉసుగొలిపోకండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఎవరు అడ్డొచ్చినా గానీ ఈ రాష్ట్రం అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ కాదు. ఖచ్చితంగా అభివృద్ధి పనులు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఒక ఏరియా డెవలప్మెంట్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఇదేంటంటే మహానగరం అవుతుంది. ఇలా ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ చేసిన భాగంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక 10 క్లస్టర్లుగా, దాన్ని 10 క్లస్టర్లుగా విభజించేసి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడా అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక్క రేవంత్ రెడ్డి ఏరియాలనే కాదు, ఇక్కడ చుట్టూ ఏర్పాటు చేశారు ఒక 10 క్లస్టర్లని. నిన్న మనం జరిగినటువంటి దాన్ని ఒక చాలా స్పష్టంగా నేను జీ తెలుగు న్యూస్ ప్రజానికానికి ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఫోటో ఇక్కడ క్లియర్ గా, ఈ ఫోటో చాలా స్పష్టంగా ఉంది, మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్ గా ఈ ఫోటోలో మనకు అర్థమవుతుంది. సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ గారితో ఆదేశాలు ఎంత చక్కగా పాటిస్తున్నారో కనపడుతుంది. ఈ వ్యక్తి చాలా స్పష్టంగా మీరు జీ తెలుగు న్యూస్ ప్రధానికాన్ని గమనించాలి. ఈ వ్యక్తి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని, టవల్ కట్టుకొని మనం చాలా సోషల్ మీడియాలో చూసాము. కలెక్టర్ గారిని ఇక్కడ కాదండి అక్కడ రైతులు ఉన్నారని చెప్పేసి ఆయన దుద్యాల నుంచి లగచలకు తీసుకెళ్లారు. చాలా స్పష్టంగా చెప్తారు. ఈ పాయింట్ ఇక్కడ ఇలా దేశవ్యాప్తంగా సంచలనం అయింది కాబట్టి చాలా మంది జీ తెలుగు న్యూస్ ప్రజానికని తెలవాల్సిన అవసరం ఉంది. ఒక కలెక్టర్ గారిని ఎవరన్నా పోయి అడగడానికి అంత సాహసం చేస్తారా? ఆయన ఒక నాయకుడు కాబట్టి కేటీఆర్ గారి ఆదేశాలు పాటించుకుంటూ ఒక ప్లాన్ ప్రకారం, పగడ్బందీ ప్రకారం, ఒక ఇంటెన్షన్ తోటి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కాదండి రైతులు ఎక్కడున్నారని చాలా స్పష్టంగా తీసుకెళ్లాడు. అన్ని మీడియాలో మనం చూసాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో ఇట్లా జరిగింది అని ఒక తప్పుడు సందేశం పోవాలని బీఆర్ఎస్ ఇది స్పాన్సర్డ్ ప్రోగ్రాము. ఇందాక శంకరుల రవికుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మేము ఒకటి కాదని అంటే మీ కాంగ్రెస్ అని బీజేపీ ఒకటేందన్నా అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాదు మరి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. ఇద్దరు తోడు దొంగలాగా పలుకొని కాంగ్రెస్ పార్టీని బదనం చేసే ప్రయత్నాలు తప్ప ఇక్కడ ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. మీరు బదనం చేస్తున్న బీఆర్ఎస్ వాళ్ళే లేదా నిన్న పుట్టినటువంటి తోక పార్టీలు బదనం చేస్తే బదనం అయ్యేది కాదు. ఇలా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తోటి ముందుకు పోతున్నారు. రైతుల భూములు గుంజుకునే ఉద్దేశం ఎవరికి లేదు. ఇలా డెవలప్మెంట్ అనేది అనివార్యం అయిపోయింది. ఇలా బయోటెక్నాలజీ బీటీ వచ్చింది, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, రకరకాల సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చినాయి. ఒకప్పుడు మనం కంప్యూటర్ గా అనుకునే వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ తో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. ఉద్యోగాలతో పాటు ఉపాధి కూడా కల్పించాలి. ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రియల్ గా చాలా డెవలప్ కావాలి. ఇలా మనం హైదరాబాద్ చూసాం. హైదరాబాద్ లో మన ఒక సోదరుడు అంటున్నారు, నేను అక్కడ గచ్చిబౌలికి వెళ్తే అన్నా ఇక్కడ దాదాపు చిన్న పెద్ద కలిపి 40,000 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయన్నాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను. ఇలా హైదరాబాద్ మనం చూస్తే ఒక విశ్వనగరము, ఒక సిటీ లాగా, అంటే ఒక మలేషియా, సింగపూర్ లాగా కనిపిస్తుంది. ఇలా మన పిల్లలు, మన తెలంగాణ వాళ్ళు ఇవాళ అక్కడ జాబులు చేసుకుంటున్నారు హ్యాపీగా. అంటే అమెరికా, లండన్ పోకపోయినా కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశం జరుగుతున్నాయి. దీనిలో భాగంగా చూస్తున్నారు తప్ప ఎవరు భూములు గుంజుకోవాలని కాదు. ఇందాక రవికుమార్ గారు ఒక అభియోగం చేశారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు చుట్టాల భూములు ఎవరు లేవు అక్కడ. ఇక అక్కడ రేవంత్ రెడ్డి గారు చుట్టాలంటే నాకు కూడా చుట్టాలన్నట్టు అయితే అట్లా లెక్కేసి అందరు చుట్టాలు అవుతారు. అక్కడ ఎవరు భూములు ఎవరు లేవు. అదొక లెక్క ప్రకారం ఆ ఏరియా అంతా చూసుకొని చేసిన ప్రయత్నాలే తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల భూములు ఉన్నాయి అది తన తప్పుడు ఆరోపణలు దయచేసి చేయవాకండి. మీరే చెప్పారు 10 క్లస్టర్లు అంటే క్లస్టర్ కి ఈజీగా 1000 ఎకరాలు ఉండాలి. ఇది 1150 ఎకరాలు. ఎందుకంటే అంత ఆశామాషి కాదు. ఇది అంతా చూస్తారు వాళ్ళు. ఆ వికారాబాద్ జిల్లాలో దుద్యాల మండలంలో కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి విలేజ్లు కొన్ని ఉన్నాయి కదా, ఇక లగచల, గోళ్లపాడ, అది పోలిపల్లి, ఇట్లాంటి గ్రామాలు జరిగింది తప్ప ఇవన్నీ జరిగింది తప్ప ఇది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక సంవత్సరం ఏదైతే పాలన ఉందో దీన్ని బదనం చేయాలి. ప్రభుత్వాన్ని ఏదైతే బదనం చేయాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడంలో ఒక కుట్రలో ఇలా బీజేపీ బీఆర్ఎస్ కలిసి తోడు దొంగలాగా ఆడుతున్న నాటకం తప్ప వేరే ఏం కాదు. ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా గమనించాలి ప్రజానికం, ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. బీఆర్ఎస్ ఏంటంటే ఉద్యోగాలు 4 ఉద్యోగాలు పోయిన వాళ్ళ కుటుంబంలో కేసీఆర్ గారి కుటుంబంలో ఉద్యోగాలు లేకపోయాక తట్టుకోలేకపోతున్నారు. ప్రతి చోట కూడా జనాలు ఎగదోస్తున్నారు.